సమ్మర్లో విదేశాలకో ఇతర రాష్ట్రాలకో టూర్ వెళ్దాం అనుకున్నారా? కుదరలేదా? అయితేనేం చింతించకండి. మన భాగ్యనగరంలోనే చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో, తెలుసుకోవాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఈ వేసవిలో మహానగరంలో కుటుంబ సమేతంగా వెళ్లి చూడాల్సిన టూరిస్ట్ స్పాట్స్ గురించి ప్రత్యేక కథనం. పొరుగింటి పొలకూర రుచి అంటారు. నిజమే, మన పక్కనే ఉన్న ఎన్నో అందాలను ఆస్వాదించం మనం. ఇతర ప్రాంత హైదరాబాద్ కి గుండెకాయ వంటిది. దీనిని 1975-78 మధ్య కాలంలో ప్రారంభించారు. హైదరాబాద్ లోకెల్లా పురాతన పార్కులలో ఇది కూడా ఒకటి. సుమారు 76 ఎకరాల విస్తరణలో హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉంది. దీనిని పునర్నిర్మించేటప్పుడు చెట్టు పుట్టలను కదల్చకుండా నిర్మాణం చేశారు. ఇక్కడ గల ప్రధాన ఆకర్షణలు మ్యూజికల్ డాన్సింగ్ ఫౌంటైన్, వాటర్ ఫాల్స్ మరియు నర్సింగ్లు. ఇక్కడ చిన్న కొలను మాదిరి కుంటలు ఉన్నాయి. అంతేకాదు వివిధ రకాల రోజా పూలు ఉన్నాయి. ఇందిరా పార్కులో బోటింగ్ భలే అందాన్నిస్తుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ గా పేరుకన్న హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ నగరంలోని మరొక ప్రత్యేక ఆకర్షణ. ఇది సుమారు 120 ఎకరాలలో విస్తరించింది. హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో హైటెక్ సిటీకి దగ్గరలో ఉంది ఈ గార్డెన్. బీజ ద్రవ్యం యొక్క అభివృద్ధి మరియు పరిరక్షణ బొటానికల్ గార్డెన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో, గాడ్జెట్లతో ఈ గార్డెన్ ని తీర్చిదిద్దారు. వృక్షజాలం మరియు జంతుజాలాన్ని పరిరక్షించడంతో పాటు ప్రకృతిని కాపాడాలనే సద్భావాన్ని ఈ గార్డెన్ బోధిస్తుంది. ప్రస్తుతం ఈ గార్డెన్లోని 5 విభాగాలను సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. ఇక్కడ అందమైన పచ్చిక బయళ్లు, నీటి చెలమలు, చిన్న చిన్న కొండలు పర్యాటకులు చూసి సంతోషించవచ్చు. అద్భుతమైన హుస్సేన్ సాగర్ చెరువుకి పక్కనే ఉంది లుంబిని పార్క్. 7.5 ఎకరాలలో విస్తరించింది. ఇక్కడ లేజర్ ఆడిటోరియం, బోటింగ్ ఫెసిలిటీ, చక్కగా నిర్వహించబడే గార్డెన్స్ మరియు మ్యూజికల్ ఫౌంటైన్స్ తో ఈ గార్డెన్ అలరారుతోంది. అందువల్ల కుటుంబ సమేతంగా విహారయాత్రలకి ఇది నెలవైంది. 2000 మంది కూర్చోగలిగే ఈ లేజర్ ఆడిటోరియం దేశంలోనే ప్రప్రథమైనది.
హైదరాబాద్ లోని ఫ్యాషన్ పార్క్, దేశంలోనే రెండవ అతిపెద్ద అమ్యూస్మెంట్ పార్క్ ఉస్మాన్ సాగర్ చెరువుకి దగ్గరలో నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో నగర శివార్లలో ఉంది. చక్కగా నిర్వహించబడే ఈ పార్క్ నిర్మలమైన నీటితో కన్నుల పండుగగా కనిపించే పచ్చటి లాన్ తో ఉంటుంది. ఈ అమ్యూస్మెంట్ పార్కు యొక్క ఉన్నత ప్రమాణాలు స్థానికులు, పర్యాటకులు అనే తేడా లేకుండా అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. పెద్ద చిన్న తేడా లేకుండా అందరినీ వినోదాలలో ఓలలాడించే విధంగా ఈ పార్కుని తీర్చిదిద్దారు. ఇక పిల్లలకు సురక్షితంగా ఈ పార్కును రూపొందించారు. డ్రై రైడ్లతో పాటు వాటర్ రైడ్ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. గమనించవచ్చు. ఇండియన్ హెరా, చీతా నుండి సివియేట్ వరకు, ఫారెస్ట్ కాట్ వరకు, అలాగే వైల్డ్ బోర్ నుండి సాంపార్ వరకు ఇక్కడ గమనించవచ్చు. ఇండియన్ రాడ్ స్నేక్ ఈ పార్కు ప్రాంగణంలో గమనించవచ్చు. రసెల్ వైఫర్, కోబ్రా మరియు పైథాన్లు కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీర్ ఆలం ట్యాంక్ కి సమీపంలో ఉన్న ఈ నెహ్రూ జువలాజికల్ పార్క్ ప్రఖ్యాతి పొందిన పర్యాటక ఆకర్షణ కేంద్రం. నిజానికి హైదరాబాద్ లో ఉన్న 3 ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా ఈ పార్క్ స్థానం సంపాదించుకుంది. 1959లో ఏర్పాటైన ఈ పార్క్ ప్రజలకి 1963లో అందుబాటులోకి వచ్చింది. వివిధ రకాల జంతువులు, సరీసృపాలు మరియు పక్షులు ఈ జూలో ఉన్నాయి. టైగర్, పాంథర్, ఏషియాటిక్ లయన్, పైథాన్, కొండ చిలువ, ఒరాంగుటాన్, మొసలి, పక్షులు, ఇండియన్ రైనో వంటి సహజ సిద్ధమైన జంతువుల జాతులను ఈ జూలో చూడవచ్చు. నేషనల్ పార్క్ లేదా కేబీఆర్ నేషనల్ పార్క్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంది. ఈ పార్కు ప్రాంగణంలో ప్రిన్స్ ముకర్రం జాకి సంబంధించి చిరణ్ ప్యాలెస్ ఉంది. కాంక్రీట్ అడవుల మధ్య సహజ సిద్ధమైన అడవిగా ఉన్న ఈ కేబీఆర్ నేషనల్ పార్క్ ని పేర్కొంటారు. ప్యాలెస్ మరియు పరిసర ప్రాంతాలను 1998లో నేషనల్ పార్క్ గా గుర్తించారు. ఈ ప్రాంతం పేరు మార్చబడిన ఈ ప్యాలెస్ మాత్రం అలాగే ఉంది. తెల్లవారుజామున అలాగే సాయంత్రం వేళలో ఈ పార్క్ చాలా హడావిడిగా కనిపిస్తుంది.
చాలా మంది వ్యాయామాల కోసం మరియు తాజాగా గాలి పీల్చడం కోసం ఈ సమయాలలో ఎక్కువగా విచ్చేస్తూ ఉంటారు. హైదరాబాద్ నగరంలో ఉన్న వనస్థలీపురంలో ఈ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ ఉంది. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే దారిలో ఈ నేషనల్ పార్క్ ఉంది. ఈ జింకల పార్కులో అనేక రకాలైన జింకలను చూడవచ్చు. పురాతన కాలంలో నిజాములు వేటాడిన ప్రాంతంగా ఈ పార్కును ఉపయోగించుకునేవారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్కుని నేషనల్ పార్కుగా మార్చారు. వేటాడే ఈ ప్రాంతాన్ని వృక్ష మరియు జంతుజాల సంరక్షణకై పార్కుగా మార్చారు. జింకలతో పాటు ఇక్కడ బ్లాక్ బగ్స్ మరియు ముళ్ళ పందులను కూడా ఇక్కడ చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా నగరంలో గోల్కొండ కోట అందాలను ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇక అమితాబ్ బచ్చన్ గంభీరమైన వాయిస్ ఓవర్ తో సాగే సౌండ్స్ అండ్ లైట్ షో చూడటం గుర్తుండిపోతుంది. గోల్కొండ కోటకు వెళ్లే దారిలో నగీనా గార్డెన్, రామదాసు బందిఖానా, కోటపై దర్బార్ హాల్ కూడా ఉన్నాయి. ఇదొక్కటేనా? చార్మినార్, మక్కా మసీద్, సాలార్జంగ్ మ్యూజియం, హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, కుతుబ్ షాహీ టూమ్స్, గండికోట చెరువు, దుర్గం చెరువు ఇలా చెప్పుకుంటూ పోతే దర్శనీయ స్థలాలు చేంతాడంతో ఉన్నాయి.